హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. సో మనకు ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2 పథకాలు ఏంటి, ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక మీరు ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చినటువంటి పథకమే అన్నదాత సుఖీభవ. సో ఈ పథకాన్ని గత ప్రభుత్వం అయితే రైతు భరోసా పేరుతో అయితే మనకు అమలు చేసేది. ఆ యొక్క రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలను అయితే మనకు పంపిణీ చేసే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రైతులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% మేము ఏదైనా చేస్తాము అని అంటే అది వచ్చేసి మేము ఖచ్చితంగా రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మార్చి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారన్నమాట. సో ఈ యొక్క 20,000 రూపాయలు అనేది ప్రకటించిన తర్వాత రైతులు చాలామంది కూడా ఆశగా ఎదురైతే చూస్తూ ఉన్నారు. రీసెంట్లీ ఏం చెప్పారంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 10,000 రూపాయలకైతే పెంచుతున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక 10,000 రూపాయలు తీస్తుందని చెప్పేసి ప్రకటించారు. కానీ ఈసారి మనకు ఊహించని శుభవార్త ఏంటంటే కొంతమందికి 14,000 రూపాయల వరకు డబ్బులు అయితే రాబోతుంది, కొంతమందికి మాత్రం 20,000 రూపాయలు అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మనకు 2018 నుంచి 2019, 20, 21, 22, 23, 24 సో ఇప్పటి వరకు కూడా మనకైతే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున 18 విడతల డబ్బులను అయితే వేసిందనమాట. ఈ 18 విడతల డబ్బుల్లో మనకు 4 నెలలకి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయల చొప్పున వేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఏటా 6,000 రూపాయలు మాత్రం రైతులకి బెనిఫిట్ అయితే ఉండేది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రీసెంట్లీ బడ్జెట్లు అయితే భారీగా పెంచుతారని చెప్పారు. కానీ బడ్జెట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పెంచుతారో లేదో మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో క్లారిటీ ఇవ్వకుండానే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో అదేంటంటే ఎవరైతే మనకు జెన్యూన్గా అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము 20,000 రూపాయలు అందిస్తాము. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 6,000 రూపాయలు ఇచ్చినా మేము 14,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకేం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అనగా నారా చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వకపోవడంతో వీళ్ళైతే రియలైజ్ అయ్యారనమాట. సో కేంద్రంతో సంబంధం లేదు, మనం 14 ఇద్దాము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది కదా, అక్కడికి 20,000 రూపాయలు అయితే అవుతుందని చెప్పేసి రీసెంట్లీ మనకు ఈ ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకు ఈ చర్చ అయితే జరిగిందనమాట. సో దీనిపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించాయండి. సో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత కింద మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయాలి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే గతంలో 2 విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు వచ్చేసి 14,000 రూపాయల డబ్బులు అవడంతో 3 విడతల్లో విడుదల చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో 3 విడతల్లో ఈ డబ్బుల్ని ఎలా విడుదల చేస్తారు అని అంటే ఫస్ట్ విడతలో 5,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఇక రెండో విడతలో మరొక 5,000 రూపాయలు విడుదల చేస్తారు. ఇక మనకు లాస్ట్ ఫైనల్గా మూడో విడతలో వచ్చేసి 4,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఈ విధంగా మనకు విడతల వారీగా 14,000 రూపాయలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలోకి అయితే వేస్తుంది. ఇక మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాగో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎలాగో ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకు 3 నెలలకి లేదా 4 నెలలకి ఒకసారి 2,000 రూపాయల చొప్పున అయితే ఖాతాల్లోకి క్రెడిట్ అయితే చేస్తూ వస్తుంది అనమాట. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బేసిక్గా మనకు డీబీటీ పద్ధతిలోనే డబ్బులు అయితే వేయాలి. ఈ డీబీటీ పద్ధతి అంటే ఏం లేదండి, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని బేస్ చేసుకుని మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డుని మన నెంబర్ కొట్టంగానే డైరెక్ట్గా మనకు బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది. సో దాని ప్రకారంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది.
కాబట్టి రైతులకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు. సో కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, బెనిఫిట్ అనేది ఖచ్చితంగా పెట్టుబడి సాయంగా పొందాలి అంటే ఈ రూల్స్ని ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయన్నమాట. సో వాటిలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ చూద్దాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ చూసుకుంటే మనకైతే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అనేటివి మనకు ఏ విధంగా ఉంటున్నాయంటే, కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఖచ్చితంగా మనకు 6,000 రూపాయలనైతే అందిస్తుంది. అందులో భాగంగానే చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగినటువంటి వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. సో 5 ఎకరాల కంటే ల్యాండ్ అనేది మీకు ఎక్కువ ఉంటే మీకు ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి రూల్స్ విషయంలో చూస్తే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ అనేది స్కీమ్ అయితే వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తించదు. ఇక మూడోదిగా వచ్చేసి ఎవరైతే ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఉంటారో వారికి వర్తించదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి కూడా వర్తించదు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వారు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారి పేరు మీద సొంత భూమి కలిగి ఉండాలి. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఆ రైతు పేరు మీద భూమి అనేది 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే స్కీమ్ అయితే మనకు వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకే ఫ్యామిలీలో భార్య మీద ఒక 3 ఎకరాలు, భర్త మీద ఒక 3 ఎకరాలు భూమి ఉందనుకో, సో వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి అనేది అతని మీద ఉండాలన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి రూల్స్ విషయానికి వస్తే, సో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సొంత భూ యజమానదారుడికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వదనమాట. ఎందుకనంటే కౌలు రైతులు అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అయితే పసిగట్టలేదు కదా. ఒకసారి మనకు ఏం జరుగుతుందంటే కౌలు రైతులకు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా కౌలుకి తీసుకున్నామని చెప్పి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మనకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన పేరు మీద ఒక 10 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఈ 10 ఎకరాలకు ఆయన ఏం చేస్తాడు, ఆయనకి బేసిక్గా అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎలాగో ఆయనకి రాదు కాబట్టి, సో ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు కౌలుకు తీసుకున్నారండి నా దగ్గర నుంచి అని చెప్పేసి అట్లా చేసే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఇట్లాంటివి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదంతా కూడా ఆలోచించి కౌలు రైతులకైతే ఈ బెనిఫిట్ని అంత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం స్టాప్ అయితే చేసింది. సో కాబట్టి కౌలు రైతులకి మాత్రం ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విషయానికి ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్గానే మనకు సేమ్ టు సేమ్ చాలా వరకు మనకు రూల్స్ అన్నీ కూడా కలుస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీకు మాగాణైతే 3.5 ఎకరాలు, మెట్ అయితే 5 ఎకరాలు, టోటల్గా చూసుకుంటే 10 ఎకరాల కంటే మించకుండా భూమి ఉంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. అలాగే పట్టాదార్ పాస్బుక్ని వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోవాలి. సో ఈ 2 పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే అర్హుల విషయానికి వస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మనకు ఒక సడలింపు అయితే ఉంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో ప్రభుత్వ ఉద్యోగులు అంటే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వర్కర్స్కి అయితే సడలింపు అయితే ఉంటుందన్నమాట. సో మిగిలిన వారికి ఎవరికి కూడా ఉండదు. అలాగే మనకు దీంతో పాటుగా ఈ యొక్క ఎవరైతే 5 ఎకరాలు లేదా 10 ఎకరాల కంటే తక్కువ భూమి సాగు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా టోటల్గా మన ఖాతాలోకి ఎంత డబ్బులు వేయబోతుందంటే, సో మనకు వచ్చేసి 14,000 రూపాయలు అయితే వేస్తుంది. ఈ 14,000 రూపాయలను చెప్పాను కదా 3 విడతలకు అయితే వేస్తారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విషయం ఏమిటంటే, ఎవరైనా భూ యజమానదారుడు చనిపోయిన తర్వాత వారి ఫ్యామిలీలో, సో ఎగ్జాంపుల్ ఒక భర్త చనిపోయాడు అనుకోండి, ఆయన తర్వాత ఆయన భూమి వచ్చేసి ఆయన భార్య మీదకి మనకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో అప్పుడు ఆ భార్య పేరు మీద పాస్బుక్ వస్తుంది కదా, అప్పుడు ఆమె కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమనుకుంటారంటే, మాకు భూమి ఉంది, మా నాయన ఉన్నాడు, సో మా నాన్న ఉన్నాడు కాబట్టి మాకు డబ్బులు వస్తున్నాయి, మా నాన్న చనిపోయినాడు ఇంకెందుకులే అని సైలెంట్ అయిపోతారు. అలా చేయొద్దండి. ఒకవేళ ఎవరైనా సరే మీ కుటుంబ యజమానదారుడు, భూ యజమానదారుడు చనిపోతే ఆ భూమిని ఇప్పుడు ఎవరైతే ఆయన తర్వాత హక్కుదారులు ఉంటారో సో వాళ్ళ పేరు మీదకైతే కన్వర్ట్ చేసుకోండి. సో వాళ్ళ పేరు మీద కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే ఈజీగా వస్తాయి. అప్పుడు మీరు కన్వర్ట్ చేసుకొని కొత్తగా అప్లై చేసుకోవాలి. ఇది మర్చిపోవద్దు. పీఎం కిసాన్కైనా సరే అప్లై చేసుకోవాలి.
అన్నదాత సుఖీభవకైనా సరే కొత్త వారు ఎవరైనా సరే అప్లై చేసుకొని తీరాల్సిందే. అప్లై చేసుకుంటేనే డబ్బులు వస్తుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ గవర్నమెంట్‌లో డబ్బులు రెగ్యులర్‌గా పడతా ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన పని లేదు గానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ వచ్చేసి ఎలా చేసుకోవాలంటే మన ఆధార్ కార్డ్ నంబర్‌ని వాళ్ళు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి సెంటర్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు చేసిస్తారు. అప్పుడు మన ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయన్నమాట. సో ఈ విధానంలో మనకు టోటల్‌గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 ఇస్తుంది. అందులో భాగంగానే మనకు రైతుల ఖాతాలలోకి డబ్బులు త్వరలోగా అయితే మనకు వేయబోతున్నారన్నమాట. సో ఎప్పుడు వేస్తారనే దానికి సంబంధించి చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ రోజునే మేము రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ కూడా అయితే మనకు రెడీ చేస్తున్నారనమాట. 4,500 కోట్ల రూపాయలనైతే విడుదల చేయడానికైతే సిద్ధం చేశారు. అయితే ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను వచ్చేసి మనకు కౌలు రైతులకు కూడా ఇస్తారండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సో కౌలు రైతులకు కూడా మేము ఇస్తాము. సో మేమైతే దగ్గర నుండి చూసుకోగలుగుతాము, హ్యాండిల్ చేయగలుగుతాము. సో కేంద్ర ప్రభుత్వం అయితే మన రాష్ట్రంలో కూర్చి తొంగి చూడదు కదా. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా చెప్పింది. కాబట్టి కౌలు రైతులకు కూడా 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెట్టుబడి సాయాన్ని అయితే మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ 4,500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తారీఖున అయితే విడుదల చేయబోతుంది. సో ఎందుకు ఆ రోజున చేయబోతుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత రూ. 2,000 కాస్త మనకు ఈ ఫిబ్రవరి 24వ తారీఖున అయితే విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా 2 శుభవార్తలు అయితే ఒకేసారి రాబోతున్నాయి. సో మనకు టోటల్‌గా ఎంత అమౌంట్ అనేది ఆ రోజు పడుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు రూ. 5,000 వేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 2,000 అయితే వేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విషయంలో కొంతమందికి రూ. 4,000 కూడా పడుతుందండి. సో ఎవరికి పడుతుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఈకేవైసీ అనేది ఇప్పటివరకు చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి ఆ డబ్బులు ప్లస్ ఈ యొక్క 19వ విడత డబ్బులు. సో టోటల్‌గా 2 కలిపి వాళ్ళకి 7 మొత్తంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ మొత్తంగా 18 + 19 కలిపి రూ. 4,000 పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎలాగో రూ. 5,000 వస్తుంది కాబట్టి కొంతమందికి రూ. 9,000 అయితే పడుతుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు ఇస్తుంది కాబట్టి కౌలు రైతులకు వచ్చేసి రూ. 5,000 వస్తాయి. సో టోటల్‌గా కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఒకసారి క్లారిటీ ఇస్తాను చూడండి. కౌలు రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు ఇస్తుంది కాబట్టి రూ. 5,000 వస్తాయండి. మళ్ళీ మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 19వ విడత కోసం మాత్రం ఎదురు చూసే వాళ్ళకి మాత్రం రూ. 2,000 ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 రూ. 7,000 వస్తాయి. అలాగే 18వ విడత డబ్బులు అనేది ఈకేవైసీ ప్రాబ్లంతో పడకుండా ఉంటే వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటే అర్హత కనుక సాధిస్తే వాళ్ళకి 18వ విడత ప్లస్ 19వ విడత 2 కలిపితే రూ. 4,000 వస్తాయి. ప్లస్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 ఇస్తుంది. టోటల్‌గా రూ. 9,000. సో ఈ విధంగా బెనిఫిట్ అయితే మనకు అందివ్వబోతుందన్నమాట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రైతుల ఖాతాలలోకి పెట్టుబడి నిధులను విడుదల చేయాలనే ఆ యొక్క ఉద్దేశంతో మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నారు. ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.